వార్షికోత్సవానికి వచ్చి దీన్ని జయప్రదం గావించినందుకు మా ఆర్ట్స్ కాలేజీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపోతే తర్వాత కార్యక్రమం నేను రచించిన హాస్య నాటిక creeps in this petty pace from day to day to the last syllable of recorded time. And all our yesterdays have lighted fools the way to dusty death. Out. Breathe candle. Out. Out. Breathe candle. Life, but a walking shadow. A poor player that struts and frets his hour upon the stage. And then, he's heard no more. It is a tale told by an idiot, full of sound and fury, signifying nothing. అమ్మా 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 చూసావమ్మా, ఈ సంవత్సరం కప్పులన్నీ నావే. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్, ఏకపాత్రాభినయం అన్నిట్లో నేనే ఫస్ట్ అమ్మా. ప్రతి సంవత్సరం నువ్వే తెలిస్తే ఎలా రా? అదేమిటమ్మా వాళ్ళు బాధపడరు? సరే బాగానే ఉంది, ఎవరో బాధపడతారు, మనం ఓడిపోతామా? ఏదో మన తడాగా చూపించాం, ఉన్నవన్నీ లాగేశాం. శాంతమ్మ కొడుక మజాక. బాబు, ఏమిటమ్మా? ఈ రోజు మీ నాన్నగారి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఊరుకోమ్మా. ఏమిటమ్మా, ఒళ్ళంత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? లేదు బాబు, ఇందాక నుంచి పొయ్యి దగ్గర ఉన్నాను కదా, అందుకు వేడిగా ఉంది నాయన. బాబు, పొద్దుననగా వేడు, నాన్న వంచేదు కానీ. పదం వస్తా. ఇవాళ భలే ఆకలిగా ఉంది, తప్పున వడ్డించమ్మా. అమ్మా, నువ్వు భోంచేసావా? నేను ఇందాకనే భోంచేశానుగా. అదే బాబు, అదే మన పక్కింటి కాంతమ్మ గారు లేరు, ఆమెకు మనవడు పుట్టాడు. ఈవేళ బారసాల. ఇందాక ఇన్ని మిఠాయి ఉంటను లడ్లు తెచ్చిచ్చింది. నాకు ఆకలిగా ఉండింది బాబు, భోంచేశాను. అబ్బా, ఎంత ఎక్కువైంది అనుకున్నా. అమ్మా, నా దగ్గర ఎందుకు దాస్తావమ్మా? ఎవరో నీకు మిఠాయి లడ్లు ఇచ్చి ఉంటే నీ కొడుకు పెట్టకుండా నువ్వు తినవని నాకు తెలుసు. రామ్మా,
తిను. ఏమిట్రా నువ్వు నాకు ఆకలిగా లేదని చెప్తుంటే తిను, నువ్వు తిను బాబు. తినటానికి నాకు మాత్రం ఆకలిగా ఉండద్దు. బనీన్ చిరిగిపోతుందని జర్కి టైట్ గా పెట్టేశాను. ఇవాళ కాలేజీలో ఓల్డ్ బాయ్స్ వార్షికోత్సవం అయిందిగా, అక్కడ ఒక పెద్ద డిన్నర్ ఇచ్చారు. 3 స్వీట్లు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బాదం హల్వా, పైగా మిరపకాయ బజ్జీలు కూడా వేశారు. అది కూడా ఒక తడాకా చూపించాలని గట్టిగా పట్టుబట్టేశాను. దాంట్లో కూడా ఫస్ట్ మనమే. నిజంగానా? అవునమ్మా, అసలు నువ్వు ఏముండావో తెలుసుకుందామని నాకు ఆకలిస్తుంది అన్నాను. నేను ఎప్పుడైనా అబద్ధమాడానా? అంతా నిజమే. పొట్ట చూడు బెర్రుగా ఉంది. ఇట్టుంటూ నా తరం కాదు. చూడమ్మా, తినమ్మా, తినమ్మా. అమ్మగారు మంచిది అమ్మా. అమ్మా, అమ్మా, ఈ దగ్గేమిటమ్మా? ఈ జ్వరం ఏమిటమ్మా? చెప్పమ్మా. అమ్మా, అమ్మా, సమయానికి వచ్చాం. మా అమ్మకి దగ్గు తెరలుగా వస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. కాస్త చూసి ఉండమ్మా. అమ్మా, అమ్మా, ఏమిటి రక్తం? ఏమిటి రక్తం? మా అమ్మకి ఎలా ఉంది? రండి. డాక్టర్ గారు, మా అమ్మ తప్పిమిటి? ఆమెకు క్షయవ్యాధి. అవును, ఇప్పటికే వ్యాధి చాలా ముదిరిపోయిందని నాకు అనుమానంగా ఉంది. డాక్టర్, మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. మీరు వెంటనే ఆమెను శానిటోరియంలో చేర్పించండి. అంతవరకు ఈ మందులు వాడుతూ ఉండండి. ఖరీదైన మందులే, కానీ చాలా అవసరం. పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. బై ఫేమస్ పర్సన్ మధు మీరేనా? అవును డాక్టర్, నేనే ఆ భాగ్యుడిని. నో, అలా అనకండి. కన్న తల్లి ప్రాణాలు కూడా దక్కించుకోలేని దురదృష్టపడుతుంది డాక్టర్. నిరుత్సాహపడకండి మిస్టర్ మధు. మీ అమ్మను బ్రతికించడానికే ప్రయత్నించారు. పోనీ ఒక పని చేస్తారా? చెప్పండి డాక్టర్, మీరేం చేయమన్నా చేస్తాం. ఆఖరికి నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. మా అమ్మని బ్రతికించే మార్గం చెప్పండి డాక్టర్. చూడండి, డాక్టర్ రావు అని నాకు తెలిసిన టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని మించిన వాళ్ళు ఈ దేశంలోనే లేదు. ఆయనకు నాకు చాలా పరిచయం ఉంది. నేను ఒక ఉత్తరం ఇస్తాను, వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. మీకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కనీసం 4-5 వేలన్నా ఖర్చు అవుతాయి. 4-5 వేల? ఎంత డబ్బైనా సరే డాక్టర్, ఎలాగో కష్టపడి నేను తీసుకొస్తాను. మా అమ్మ బ్రతకటమే నాకు ముఖ్యం. ఆ ఉత్తరం రాసివ్వండి. అలాగే, రేపు హాస్పిటల్కి రండి, ఉత్తరం రాసిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. మధు, ఏమిటమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు నాయన? ఏం పర్వాలేదన్నా, ఇది మామూలు జ్వరం అన్నమాట. 4 రోజుల్లో తగ్గిపోతుందన్నారమ్మా. నాకు తెలుసురా, నే చెప్తే నువ్వు విన్నావా? అనవసరంగా కంగారు పడిపోయా. ఎంత చిన్న జ్వరం అయితే మాత్రం ముందు తీసుకోవటం మానేస్తావమ్మా. అంతేకాదు, చూడమ్మా, ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో, మంచి గాలి వచ్చే యోగ్యత కూడా లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ జ్వరం రావచ్చు అన్నారమ్మా. గాలి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. అక్కడ వైద్యం చేస్తే మళ్ళీ ఈ జన్మలో ఈ జ్వరం రద్దటం. నువ్వు ఎంత అమాయకుడు నాయన. ఏమిటమ్మా? ఎలాగో ఈ వేళ రేపు రాలిపోవలసిన దాన్ని. అమ్మా, బాబు, నీకున్న అవస్థలు చాలక నాకు ఈ జబ్బు కూడా దాపరించాలా? నీకు నేనెంతో భారమైపోయావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నాకు భారం అయ్యావు. నా కష్టంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ మాట ఎప్పుడు అనకమ్మా. అమ్మా, నా వల్లే నీకు అవస్థ వచ్చింది.
చిన్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి పెంచి పెద్దవాడిని చేశాను. ఆఖరికి నీకు కడుపు నిండా ఒక్క పూట భోజనమైనా పెట్టలేని అప్రయోజకుండా జనమ్మా నేను. అదంతా నా దురదృష్టం. బాధపడకుండా అమ్మా అమ్మా, ఏమైనా సరే నిన్ను రక్షించుకుంటాను. ఎంత దూరమైనా సరే తీసుకువెళ్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటాను. అరే డబ్బు డబ్బు, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతావయ్యా డబ్బు? నీ ఇంటి మీద తనఖా డబ్బు ఏ పైసా జమ చేశావు? వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిపోతే చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి 3000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ తీరుస్తాను. ఇంకా ముసలమ్మ కోసం ఎందుకు ఖర్చు పెడతావయ్యా డబ్బు? ఈవేళ రేపో చచ్చిపోయేది. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట నా ఒకటి ప్రాణం చేస్తాను, జాగ్రత్త. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మా అమ్మను బ్రతికించుకుంటాను. రూపాయల కోసం గడ్డి తినే నీకు అమ్మ విలువ ఏం తెలుస్తుంది? ఉండండి, ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి అనుభవం ఉన్న మాస్టారు కావాలను. మేస్తారు ఉద్యోగమా? అయితే రా, జీతం ఎంతో తెలుసా? 700 రూపాయలు. ఇంకా విను, మా బంగ్లాలోనే మకాం ఉండవలను. ఉంటే పోలే, అలాగే ఉందాం. కనీసం ఎంఏ పాస్ అయి ఉండవలను. మాస్టారి వయస్సు 50 సంవత్సరములు దాటి ఉండవలను. గోవిందా ఇట్లు సీతాదేవి, జమీందారిని, మంగాపురం. ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి ఓ మాస్టర్ కావాలి. జీతం 700. మకా మా బంగ్లాలోనే ఉండాలి. కనీసం ఎంఏ పాస్ అయి ఉండాలి. మాస్టర్ గారి వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండాలి. మధు, ఏమిటి నాయనా రాస్తున్నా? మనకు మంచి రోజులు వచ్చాయమ్మా. ఉద్యోగం కోసం దరఖాస్తు పెడుతున్నా. ఈసారి తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుందమ్మా. మన కష్టాలు గట్టి రేపే మన ప్రయాణం. పదమ్మా పదమ్మా. Well, Mr. Madhu, it is definitely TB. చూద్దాం మిస్టర్ మధు, ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రయత్నం చేస్తాం. కానీ నీకేం ఉద్యోగం లేదు, ఈ ఖర్చంతా ఎలా మీట్ అవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ గారు, నేను ఒక మంచి ఉద్యోగానికి అప్లై చేశాను. దాన్ని ఎలాగైనా సరే సాధిస్తాను. ఎంత కష్టపడైనా సరే పనిచేస్తాను. డాక్టర్ గారు, డబ్బుకు నేను హామీ ఇస్తున్నాను. మా తల్లిని మాత్రం బతికించండి. వెరీ గుడ్. నీలాంటి కొడుకు ఉండటం ఆవిడ అదృష్టం. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్.
అమ్మా అమ్మా డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడమ్మా, నీకేం భయం లేదని చెప్పాడమ్మా, త్వరలోనే నయమైపోతుందని చెప్పాడమ్మా. బాబు అది నిజమే. ఈ శ్రమ ఈ డబ్బు నువ్వెలా తట్టుకుంటావు? అమ్మా అటువంటి మాటలు ఇంకెప్పుడు అనకమ్మా. నీ కొడుకంత నిష్ప్రయోజకుడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దమ్మా. మధు అమ్మా నువ్వు ఇంకేమనొద్దు. డాక్టర్ గారు చెప్పిన మాటతో నాకు వైద్యానికి బలం వచ్చింది. ఇక 100,000 సంపాదిస్తాను. అమ్మా నిన్ను ఎట్లాగైనా దక్కించుకుంటానమ్మా. అది సరే బాబు. అమ్మా నేను ఉద్యోగానికి పెడుతున్నా, నన్ను ఆశీర్వదించుకుంటున్నా. Yes, yes, 55, not 5. బ్యూటిఫుల్ మార్నింగ్. కమాన్ కమాన్ హరే పిల్ల. అత్తయ్య వచ్చేటప్పుడు స్నానం చేసి తుర్రమనాలి. అత్త ఇక్కడ స్విమ్మింగ్ సూట్స్ ఏవే? నాకేం తెలుసు. ఏ అక్కడ ఉండాలిగా. మరేమైనాయి? ఇంకేముంది, ఎక్కడో ఎగిరిపోయి ఉంటాయి. అయినా అంత స్పీడ్గా డ్రైవ్ చేయొద్దంటే విన్నావా? పోతే పోయినాలే, ఇలాగే స్నానం చేద్దాం. ఇలాగా ఇంకా నయం. అత్తయ్య చూసిందంటే వీపు విమానం మొత్తం అవుతుంది. అత్తయ్య అంటే నాకేం భయమా? టీం ఉంది ఇది. చలేస్తుంది. చలేస్తుందా ఇప్పుడు?
అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. చూసావు కదన్నా, ఇక్కడే ఉన్నట్ట. ఆడపిల్లలు ఒంటరిగా స్నానం చేస్తుంటే చూస్తూ నిల్చుంటావా? సిగ్గులేదు? చూశానా? ఏం చూశాను? అసలు చూడండి. ఓహో వండర్ఫుల్. వీపులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మొజాక్ ఫ్లోరింగ్ లాగా. అదే నున్నగా పాలరాతి బొమ్మలాగా ఉన్నారంటే తప్ప. జోరు తగ్గించండి. కూల్ డౌన్. మై డియర్ గర్ల్స్, రోడ్డు మీద ట్రాఫిక్ ఉందని చూడకుండా కారు బుర్ర పోనివ్వటమేనా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిగా? నాకు అక్కడే కనపడి ఉండాల్సింది. ఒక్కటే నాకౌట్. ముక్కు పత్తడి. మేమెవరో నీకు తెలిస్తే నీ గుండె అంటుంది. గొడవని మాత్రం జరిగిపోయింది. అదే మనకు అడ్డమైన పాఠాలు చెప్పి మనందరినీ ఏడిపించడానికి మళ్ళీ ఇంకో మేస్టర్ తయారవుతున్నారు. ఎవరో మెట్టంతా మేస్టర్. వాడు రావడం మాత్రం ఖాయం. మన వీపులన్నీ తప్పడా చేయడం ఖాయం. రే రాజు, నా కళ్ళారా నేను చూశాను రా. ఇంత పొడుగప్పుడు చేసి అత్తయ్య టేబుల్ మీద అలా అలా మనకే చూస్తున్నట్టుందిరా. నేను చూశాను. అయినా ధైర్యంగానే ఉన్నాను అనుకోండి. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రై రై ఇవన్నీ ఏమిట్రా? తీసుకోండి ఒక్కొక్కళ్ళే. రెండు కూడా తీసుకురా. అందరు మేస్టర్ని ఎలా పంపించాము అంతకంటే ఎర్లీ ట్రైన్ లో ఈ మేస్టర్ని పంపించాం. జాగ్రత్తగా చెప్తాను, ప్లాన్ వినండి. ఆయనకు తెలియకుండా నెమ్మదిగా వెనకాలకి వెళ్ళండి. ఆయన కోట్ అంచుంటుందిగా, దానికి టటా 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 అని కట్టండి. కట్టగట్టవురా? అబ్బా బాబా, ఏం బ్రెయిన్ రండి ఇది, పీత బ్రెయిన్. వెళ్ళండి. ట్రైన్ జాగ్రత్తగా కట్టాలి. నిజంగా కట్టడం కాదు, నాకు కాదు, మాస్టర్ కట్టాలి. తర్వాత సైన్స్ కట్టారా? ఇంకా అగ్గిపోవాలి. జాగ్రత్తగా వెలిగించడమే నేర్చుకోవాలి. ఇగో పెట్లు పుల్లలు తక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మాస్టర్ తెలియకుండా నెమ్మదిగా అని వెలిగించాలి. ట్రైల్స్ కొంచెం దూరం పెట్టి వెలిగించండి. వెలిగించకూడదు ఇప్పుడే. నమస్కారం. నమస్కారం. జోగులు, బుచ్చిబాబు, విజయ, విమల. ఏమత్తయ్యా, నీ మగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? మగవాడా? మగవాడే. అవునత్తయ్యా. ఖచ్చితంగా మగవాడే. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఈ బంగ్లాలోకి ఎలా వచ్చాడని అడుగుతున్నాను. చెప్పు. నాకేం తెలియదు అత్తయ్యా, నేను గదిలో కూర్చొని చదువుకుంటున్నాను. తను చదువుకుంటూ ఉంటే అంటారు, నేను చూస్తున్నాను. ఇంతలోకి చిత్తం క్షణం క్రితమే వచ్చానండి. ఏం పని మీద? చిత్తం మాస్టర్ కావాలని తమరు దినపత్రికల్లో ప్రకటించిన ప్రకటన చూసి నేను కూడా దరఖాస్తు పంపుకున్నానండి. ఓ, ప్రొఫెసర్ ఎం సొంటి. ప్రొఫెసర్ సొంటి మధుసూదనరావు ఎంఏ. తల నెరిసినా శరీరం ఇంకా దృఢంగానే ఉంది. చిత్తం చాలా కాలం నిష్ఠాగరిష్ఠున్నై హిమాలయ ప్రాంతంలో ఉన్నాను. ఐహిక సుఖాలకు దూరం చేసి దేహాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. అక్కడెందుకున్నారు? ఆత్మ పరమాత్మ అనుబంధం, తత్సంబంధం తెలుసుకోవటానికి.
ఉపనిషత్తుల సారాంశం గ్రహించటానికి. అయితే మీకు సంస్కృతం కూడా వచ్చన్నమాట. అవునవును, జ్ఞాన మందిరానికి ప్రథమ సోపానం సంస్కృతం. చిత్తం వచ్చు. బుచ్చిబాబు, సత్యమావాడేరి లోపల వెళ్ళి తీసుకురా. అలాగే. ఇక మీకు సంస్కృత మాస్టర్ని వెతకాల్సిన పల్లె. చూడండి, చిత్తం. వీళ్ళంతా మా తమ్ముడు పిల్లలు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, పేరు విజయ, బిఎస్సి. చిత్తం. ఈ అమ్మాయి రెండో అమ్మాయి, పేరు విమల, పియూసి. వీళ్ళకి చదువు కన్నా షికార్లు, ఫ్యాషన్లు అంటే ఎక్కువ ఇష్టం. చిత్తం. చూడండి, ముఖ్యంగా ఈ అమ్మాయిని మీరు శ్రద్ధ తీసుకోవాలి. చిత్తం. వీడి పేరు బుచ్చిబాబు. పొగరు ఎక్కువ, బుద్ధి తక్కువ, సిగ్గు అంతకంటే లేదు. చిత్తం. 4 సంవత్సరాల నుంచి మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నేనేం ఫెయిల్ అవ్వలేదు, కావాలని వాళ్లే ఫెయిల్ చేస్తున్నారు. వీళ్ళని చూసి ఈ చిన్నపిల్లలంతా చెడిపోతున్నారు. వీళ్ళందరి బాధ్యత మీది. వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ కలగ చేయాలి. చిత్తం. చిత్తం. పెద్దవాళ్ళకి సంస్కృతం కూడా చెప్పండి. చిత్తం. రేపటి నుంచే పాఠాలు మొదలు పెట్టండి. చిత్తం. మీరు పాఠాలు చెప్పే పద్ధతి చూసి మీకు ఉద్యోగం ఖాయం చేస్తాం. మీకు మకాం కూడా ఇక్కడే. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం. విజయ, వీరిని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి. అలాగే అత్తయ్య. మాస్టర్, బిఎస్సి, పియూసి. పదండి 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 మాస్టర్. పాప మెల్లగా చిన్నగా. డకారకారముల డో, కకారకారముల కు, పొత్తిస్తే కు, డొక్కు మాస్టారు. చెప్పండి. మాస్టారు. అబ్బా అబ్బా, డొక్కు మాస్టారు. కలిపి చెప్పండి. మాస్టారు. అదే అదే మాస్టారా? నీ పేరు? బాబు. బాబు. వెరీ గుడ్. నీ పేరు? బాబీ. బాబీ. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? మమ్మల్ని కొట్టడానికి. కొట్టడానికి? ఎవరు చెప్పారు? మా అన్నయ్య. అన్నయ్య అబద్ధం చెప్పాడు, అందుకే దొంగ నిద్రపోతున్నాడు. మిమ్మల్ని ఎప్పుడూ కొట్టను. కొట్టరా? కొట్టను. మీరు మంచివాళ్ళు కదూ. ఇదిగో చూడు బాబు, నా మాట వింటారు కదూ? చెప్పిందా? ఇది నా ఓన్ ఐడియా. బుచ్చిబాబు, పిల్లల్ని కొడతానని చెప్పింది నువ్వేనా? మా అక్కయ్య చెప్పింది. మీ అక్కయ్య చెప్పిందా? అబ్బాయి 1000 రూపాయలు పంపించాడమ్మా. పంపించాడా? డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం అండి. ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చారు. అలాగా? చాలా సంతోషం అమ్మా. ఇదంతా భగవంతుని దయండి. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతోంది. ఈ విషయం అబ్బాయికి తెలియజేయండి, చాలా సంతోషిస్తాడు. అలాగేనండి. 9×36, 9×5, 45, 9×6, 54, 9 ఏళ్ళు. ఏమయ్యా జోగులు, 9 ఏళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది. అది తెలిస్తే మీ దగ్గర నౌకరీ ఎందుకు? అవునులే. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరావు. కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నావేంటి? చాచా, కాకపాక నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా, ఇదిగో అన్నయ్య కండువా. ఏంటో ఎరుచూపులే జోగులు గారు, ఎవరండి ఈ అమ్మాయి? మా చెల్లెలు. చెల్లె? ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది. పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేశారు జోగులు గారు. అవును, ఇంత అందమైన చెల్లా ఉన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు? ఏ నీతో చెప్పాలంటే? అలా అని కాదు, ఏమిటవుతుందంటే ఏం అవలే వెళ్ళు. ఏంట్రా పని చూసుకో. నువ్వు వస్తామని బయటకు లోపల పా.
సీతాదేవి గారి మేనల్లుండి. అలాగా? నా పేరు బుచ్చిబాబు. నీ పేరు? కాసులు. అదేమిటి నత్తే? భయం. భయం ఎందుకే బాలనాగమ్మ? నీకోసం పుట్టిన కార్యవద్దురాజునే. అట్టిపళ్ళు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అబ్బా ఎంత అందంగా ఉన్నావే. దగదగలాడే ఆ శరీరం, నిగనిగలాడే ఆ జుట్టు, టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చిగా కల్పించేవాడు? టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా అట్టిపళ్ళు ఇష్టం కదా, ఇక్కడే ఉంటావా? ఏంటయ్యా ఏంటి? అమ్మగారు మొగం చూసి ఊరుకుంటున్నాను, మళ్ళీ స్థాయికి వచ్చాను నీ మరీ జోగులు లైలమ్మ సినిమా చూసావా? హత్యరిస్తే ఇలా ఎందుకుంటావు? పీకేసిన తాటే కాదు. వస్తాను వస్తాను. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడేవా? జాగ్రత్త. ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుపాకుతో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నక్కట్లా వచ్చింది. ఇదిగో ఈ రోజుగా చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడేవా నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. ఎందుకు ఎరుగుతా? ఇలా కలిసి పెట్టా అంతేనే. అమ్మగారు కొడుతున్నామల్లే అది. అరే జాగ్రత్త పడ్డది పోడు ఖరీదు. ఏంటి గల్లు నువ్వు ఉంటావుటి? అయ్యో బాబోయ్, బ్రహ్మాండమైన తాజ్మహల్ నేల పడిపోయింది. ఇలా జోగు జోగుతున్నావా? ఎందుకలా పడేసా? నేనే పడేసింది, మీరేనా కాలేజ్ పెట్టింది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పైగా నమ్మంట. అదే ఏమిట్రా గోళ? ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేసేస్తాయా? లేదమ్మగారు, నేను పట్టుకొస్తుంటే కింద